లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పరమపావన విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం. గత వారం రావణుడు సీతమ్మని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి దూరంగా ఉన్నప్పుడు తన మాయాపాయంతో మారీచుణ్ణి వినియోగించుకుని వారు లేని సమయం చూసి ఆ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడు. దాన్ని గమనించినటువంటి జటాయువు రావణుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో వయసు మీరింది, పెద్దవాడయ్యాడు. రావణుడితో చేసిన ఆ యుద్ధంలో రావణుడి యొక్క ఖడ్గఘాతానికి రెక్కలు తెగి నేలకూలిపోయాడు జటాయువు. రావణుడు సీతమ్మను తీసుకుని ఆకాశ మార్గంగా వెళ్ళిపోయాడు. ప్రకృతి స్తంభించిపోయింది. జరిగిన విషయాన్ని చూసి దేవతలు ఋషులు పైనుంచి చూస్తున్న వారందరూ ఒకవైపు ఆనందించారట, మరోవైపు దుఃఖించారు. ఇక్కడ దాకా మనం గత వారం చెప్పుకున్నాం. బ్రహ్మగారు అనుకున్నట్ట జరగవలసిందే జరిగింది అని అనుకున్నట్ట ఆయన. మనం ఈ విషయం చెప్పుకున్నప్పుడు మిత్రులు ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి అడిగారు, ఇందులో లక్ష్మణ రేఖ గురించి చెప్పలేదేమి అని. అంటే మనం విన్న కథలో రామాయణంలో ఎట్లా ఉంది అంటే లక్ష్మణస్వామి తన బాణంతో ఒక గీత గీశాడని, ఆ రేఖని దాటవద్దమ్మా నువ్వు అని సీతమ్మని కోరాడని, ఆ తల్లి దానిని పట్టించుకోకపోవటం వల్ల లేదా ఆ రేఖను దాటటం వల్ల అపహరణకి గురైంది. ఈ కథ మనందరికీ బాగా తెలుసు. దీన్నే సినిమాల్లో కూడా మనం చూసాం. ఒకప్పుడు నాటకాల్లోనూ ఇదే ఉండేది. రామాయణ కథని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లే క్రమంలో భక్తులైన వాళ్ళు ఎన్నెన్నో ఊహలు చేశారు. కొంత నాటకీయత కూడా ఉంటుంది. జనాల్ని రంజింపచేసే క్రమంలో ఇటువంటివన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటిదే ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణస్వామి నవ్వటము, ఇట్లాంటివి కూడా మనం వింటూ ఉంటాం. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయా అంటే వాల్మీకి రామాయణంలో లేవు. తరువాత చెప్పినటువంటి అనేక మంది కథకులైతేనేమి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సినిమాల దాకా వచ్చినటువంటి వ్యవహారంలో ఇలాంటివన్నీ రామాయణంలో మనకు కనిపిస్తూ వచ్చాయి. అయితే వీటి వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే వారి భక్తికి అది నిదర్శనం. అట్లా జరిగింది, అలా అనుకున్నారు అని వారు చెప్తున్నారు. దానిని మనం ఏమీ నిందించక్కర్లేదు. కానీ రామాయణం అదే అనటము తప్పు. దాని అవసరం లేదనుకున్నాడు కాబట్టి మహర్షి దాన్ని చెప్పలేదు అలాగా అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు వేరు సందర్భాల్లో వీటిని అన్వయించి చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి లక్ష్మణ రేఖ అన్న ప్రసక్తి రామాయణంలో లేదు. అతను అటువంటి గీత గీయటము, అమ్మ దాన్ని దాటటము ఇటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నామో అలాగే వాల్మీకి రామాయణంలో జరిగింది. సీతమ్మని ఎత్తుకుని వెళ్ళిపోయాడు వాడు. అలా ఆకాశ మార్గాన వెళ్తుంటే ఒక పర్వతం కనిపించింది సీతమ్మకి. పైనుంచి చూస్తోంది ఆ తల్లి. ఒకవైపు దుఃఖంతో ఉండగానే మరొక వైపు వెతుకుతోంది తనను కాపాడేవారు ఎవరా అని చూస్తోంది. బాగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక పర్వతం పైనుంచి చూసిన తల్లి కనిపించింది. ఆ పర్వతం మీద ఒక 5గురు వానర శ్రేష్ఠులు నిలిచి ఉండటం కనిపించింది. వారు 5గురు అక్కడ నిలబడి ఉన్నారు. చూసింది. వెంటనే తన చీరలోంచి ఒక ఉత్తరీ భాగం నుంచి కొంత భాగాన్ని చింపి తను శరీరం మీద ఉన్న కొన్ని ఆభరణాలని వేటిని వెంటనే తీయగలదో వాటిని తీసి అందులో పెట్టి ఒక మూట కట్టి పైనుంచి జార విడిచింది ఆ తల్లి. రావణుడు తన కంగారులో తనున్నాడు. ఈ విషయాన్ని గమనించలేదు. వారి గమనించకుండానే అమ్మ చేసింది ఈ విషయాన్ని. ఆ తల్లి విడిచినటువంటి ఆ జార విడిచినటువంటి ఆ మూట ఆభరణాలతో ఉన్న మూట ఆకాశం నుంచి వచ్చి ఈ 5గురు వానరులో ఉన్న దగ్గర పడింది. వీరు తలెత్తి చూశారు. వానరులకి సహజ సిద్ధంగా ఒక శక్తి ఉందట.
వారికి దూరదృష్టి ఉంది. దూరదృష్టి అంటే ఇక్కడి నుంచి ఎన్నో యోజనాల దూరం చూడగలిగినటువంటి ఒకానొక శక్తి కలిగినటువంటి జాతి వారు. రెప్పపాటు లేనటువంటి కళ్ళతోటి చూడగలిగినటువంటి వాళ్ళు. అట్లా వాళ్ళు ఈ మూట పడగానే తలెత్తి చూశారు. ఆకాశంలో రావణుడు ఎవరో స్త్రీని ఎత్తుకు వెళ్ళిపోవటం వారు చూశారు. ఆ తల్లి శోకించడం కూడా కనిపిస్తోంది. వారు కింద నుంచి చూశారు. చేతిలో ఆ తల్లి వదిలిపెట్టినటువంటి మూటను పట్టుకున్నారు వాళ్ళు. అలా తీసుకువెళ్ళిపోతున్నాడు వాడు. అప్పుడు వాళ్ళకి అనిపించిందట. వారికి ఎలా కనిపించిందంటే, ఒక విష సర్పాన్ని ఒళ్ళో పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు రావణాసురుడు అన్నట్టుగా కనిపించింది అని చెప్పారు ఇక్కడ మహర్షి. చిత్రమైనటువంటి పోలిక. నిజంగా అంతే. అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. చెప్పాడు మారీచుడు, వద్దు సాహసం చేస్తున్నావు అన్నాడు. వాడు వినలేదు. చివరికి అదే పని చేశాడు. వీళ్ళు కూడా అక్కడ అలాగే కనిపించిందట. విష సర్పాన్ని ఒళ్ళో పెట్టుకుని తీసుకెడుతున్నాడు రావణాసురుడు అన్నట్టుగా ఉందని చెప్తున్నారు. వెళుతుంటే ఆకాశంలో ఉన్న సిద్ధులు చారణులు చూస్తున్నారు. వారందరికీ రావణాసురుడు అంటే ఒక రకమైన బెదురు కూడా ఉంది. వారు చూస్తున్నారు. వారు అనుకుంటున్నారు, ఈ రోజుతోటి రావణునికి మృత్యువు సమీపించింది అని వారిలో వారు మాట్లాడుకుంటున్నారట. ఇలా సీతమ్మని ఆకాశ మార్గాన్ని తీసుకుని రావణాసురుడు వెళ్ళి లంకా నగరం చేరాడు. తిన్నగా ఒక చోట దిగి అంతఃపురంలోకి సీతమ్మని తీసుకెళ్ళాడు. అక్కడ ఉంచాడు ఆవిడ్ని. ఉంచి ఆవిడ్ని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. ఇక్కడ రావణాసురుడు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాడు అంటాడు, నువ్వు ఈ లోకంలోనే సాటి లేని దానివి, మహా అందగత్తెవి. మేమందరం కూడా నీ అధీనంలో ఉన్నాం. నా మీద దయ చూపించు. నీకు సేవ చేసి నా పరివారగణము నేను అందరం ధన్యులం అవుతాం అంటే ఇలా మాట్లాడుతున్నాడు. ఇవి వింటానికి కొంచెం చిత్రంగా ఉంటాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడి ఉద్దేశం ఏమిటి అనేది పక్కన పెడితే వాడు చెప్తున్న మాటలన్నీ సత్యాలే. ఎందుకని? అక్కడ ఉన్నది ఎవరు? సాక్షాత్తు జగన్మాత సీతమ్మ రూపంలో ఉంది. ఆ తల్లి అధీనంలో ఉండి మనందరం ఉన్నాము. అంటే వాడు ఇలా మాట్లాడుతున్నాడంటే లోపల జీవుడి వేదనిది అని చెప్తున్నారు పెద్దలు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి చిన్న విషయం ఉంది. ఈ సన్నివేశాన్ని వ్యాఖ్యానం చేసిన పెద్దలు చెప్పారన్నమాట. ఇప్పుడంటే రావణుడు రాక్షసుడు, కానీ ఇంతకు ముందు ఎవడు వీడు? ఆ తల్లి నివాసం వైకుంఠం బయట కాపలా కాసిన వాడే కదా. ఇప్పుడు తర్వాత శాపవశాత్తు వచ్చాడు. జయ విజయుల కథ మనందరికీ తెలుసుగా. కాబట్టి ఈ జన్మలో రావణుడిగా ఉన్నవాడు, వాడి వెనకాల జీవుడు ఎవరు అంటే ఆ తల్లి ఎదురుకుండా కాపలా కాసి ఆ తల్లికి సేవ చేసుకున్నవాడు వాడు. అందుకని ఇప్పుడు ఈ కోణంలోంచి చూస్తే వాడు మాట్లాడుతున్న మాటలన్నీ ఆ తల్లిని ప్రాధేయపడుతున్నట్టుగా ఉంటాయి. అంటే ఇక్కడ జీవుడి వేదన అని ఒక మాటని పెద్దలు మన ముందు ఉంచారు. మనం ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే మనందరికీ తెలుసు, మనం ఈ శరీరం కాదు. ఇది మనకు తెలియని వాళ్ళం ఎవరము? ఈ శరీరంలో మనం ఉంటున్న వాళ్ళం తప్ప ఈ శరీరమే మనం కాదు. ఇంతవరకు మనందరికీ స్పష్టత ఉంది. జీవుడిగా మనం ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్నెన్ని ఉపాధులు, ఎన్నెన్ని శరీరాలు ధరించామో, ఇప్పుడు ఇలా ఈ దేహంలో ఉన్నాం మనం. దీనిని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు పెద్దలు. ఈ విషయం పట్ల మనకి ఎప్పుడూ ఒక ఎరుక కలిగి ఉండాలి. మనసులో ఈ విషయాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహంలో ఉన్నవాడిని అనేటువంటి ఒక స్పృహ ఉండాలట. ఇప్పుడు ఇలా దేహంలో ఉన్న నాకు నిరంతరం 2 అంశాలు పనిచేస్తూ ఉంటాయి. 2 అంశాలు ఎప్పుడు పనిచేస్తుంటాయి. ఒకటి, ఈ దేహానికి సంబంధించిన ప్రకృతి. అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి పరిస్థితులు, జీవన విధానము, మనం జన్మించిన కుటుంబము, మనం చేసే పని, ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినటువంటి ప్రకృతి. వీటి వల్ల వచ్చే సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఈ దేహానికి అంటే ఏమిటి? ఒకలా చూస్తే మన మనస్సు అనేది ఉంటే దానికి పై భాగమేమో దేహానికి సంబంధించినటువంటి ప్రకృతి. ఇంకా లోపల జీవ ప్రకృతి అని వేరే ఉంటుందిట. అంటే ఏమిటి? ఏ జీవుడు లోపలుండి ఈ విషయం మొత్తాన్ని అనుభవిస్తున్నట్టుగా కనబడుతున్నాడో ఆ జీవుడికి సంబంధించినటువంటి ప్రకృతి. అంటే అనేక జన్మల సంస్కారాల నుంచి మనం తెచ్చుకున్నటువంటి వాసనలు. ఈసారి ఈ జన్మలో ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన వాసనలు, విషయాలు. వాసన అంటే స్మెల్ అని అర్థం కాదు. వాసన అంటే ఒక అటాచ్మెంట్, దీనికి సంబంధించిన ఒక సంస్కారము, దాని పట్ల మనకు ఉండేటువంటి ఒక ఎఫినిటీ అనమాట. దీన్ని వాసన అంటారు. కాబట్టి ఇప్పుడు 2 ఏకకాలంలో పనిచేస్తూ ఉంటాయి. ఒకటి దేహ ప్రకృతి, రెండోది జీవ ప్రకృతి, ఈ జీవుడికి సంబంధించిన విషయం.
అంటే ఈ ప్రపంచంతో కూడిన ఈ అన్ని విషయాల పట్ల ఈ దేహానికి ఉన్న తాదాప్యత, అంటే దాంతో ఉన్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ఒకట్లా పనిచేస్తూ ఉంటుంది. ఈ దేహాల్లో ఉంటూ దీన్ని ఉపయోగించుకుని ఉత్తమ గతులు పొందాలన్న జీవుడి యొక్క సంస్కారం ఒకటి ఉంటుంది. ఈ రెండూ పని చేయటం అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చేసే మాటల్లో, మనం చేసే పనులు, మాట్లాడే మాటలు, వీటన్నింటిలో ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో వస్తూ ఉంటాయని చెప్తున్నారు పెద్దలు. అంటే దేహానికి సంబంధించిన సంస్కారాలు, జీవుడికి సంబంధించిన సంస్కారాలు. లోపల ఉన్న జీవుడి సంస్కారం వల్ల వచ్చేవి కొన్ని అయితే, బయట ఉన్న జగత్తుతో కలిగేటువంటి సంపర్కం. అంటే జగత్ అంటే ఏమిటి? ఈ దేహముతో కలిపి ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ. లోపల జీవుడు ఉన్నాడు, ఈ దేహము, బయట ఉన్న జగత్ అంతా. దీంతో కలిపి ఉన్నది ఒకటి. ఈ రెండింటి యొక్క కాంబినేషనే మన జీవితం అంతా అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకి పెద్దలు చెప్పటం వెనకాల ఆంతర్యం ఏంటంటే, ఎప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహంలో ఉండటం వల్ల నాకు దక్కవలసిన లాభమేమి అంటే, ఈ దేహం నుంచి విముక్తుడనైపోయి ఈశ్వరుణ్ణి చేరేటువంటి ఒక స్థితికి నేను చేరుకోవాలి. ఇదే మన ముందున్న లక్ష్యం. దాన్ని నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉండటం కోసమే ఈ విషయాలన్నీ అనేక రూపాల్లో పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? నేను ఈ శరీరాన్ని కాదన్న ఎరుకుతో ఉండు, ఎప్పుడు ఎవరు ఎక్కడ మాట్లాడినా ఇలాంటి కాంబినేషన్లో ఉంటుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే రావణుడనే రాక్షసుడు కాముకుడై మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ రావణు యొక్క జీవుడు తత్వం తెలిసి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఇక్కడ అమ్మ చెప్పే మాటలు, అమ్మతో వాడు చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటే ఆ అమ్మవారి యొక్క తత్వం తెలిసిన వాడు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి మనకి. ఇది ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. సీతమ్మ చెప్తోంది వాడికి, వాడు మాట్లాడుతున్న ఈ మాటలు అన్నీ విందా తల్లి. విని ఒకటే చెప్పింది, నువ్వు చాలా మాటలు మాట్లాడుతున్నావు, నిజానికి చాలా దయతో మాట్లాడింది ఇక్కడ తల్లి. రాముడు ధర్మాత్ముడయ్యా, ముల్లోకాల్లో సాటి లేని వీరుడు. నువ్వు నన్ను దొంగతనంగా తెచ్చావు. ఆయన కంటపడి ఉంటే కరునికి ఏ గతి పట్టిందో అదే నీకు పట్టుండేది. నిజానికి ఈ విషయం రావణుడికి కూడా తెలుసు. 14,000 మందిని మట్టి కనిపించాడే, తనొక్కడు ఎంత? అందుకే వాడు ఆయన ఎదురు పల్లా దొంగతనంగా తెచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈ తల్లి అనేక విధాలుగా బోధ చేసింది, ఎందుకు వచ్చిందయ్యా, రాముడి జోలికి వెళ్తావు ఎందుకు, నన్ను తీసుకొచ్చావంటే ఆయనకు కోపం వస్తుంది, అడ్డిలాంటి వాడు కాల్చేస్తాడు అని ఈ విషయాలన్నీ చెప్పింది. రావణాసురుడు విన్నాడు. వాడు సీతమ్మ మాట్లాడిన మాటలకి కోపం వచ్చింది వాడికి. వాడు అంటున్నాడు, చూడు, నీకు 12 మాసాలు గడువిస్తున్నాను, అంటే ఏడాది సమయం ఇచ్చాడు. ఈలోగా నువ్వు నాకు సుముఖురాలు కాకపోతే ఆ మర్నాడు, అంటే 12 నెలలు పూర్తయిన మర్నాడు ప్రాతకాల భోజనానికి మా వంట వాళ్ళని ఖండించేస్తాడు. ఇది వాడి సంస్కారం. రావణుడు అంటే ఇది. అంటే లొంగితే సరే సరే, లొంగకపోతే తినేస్తాడు వాడు. ఇదేమి రాక్షస ప్రవృత్తి అండి, ఇది మాట్లాడుతున్నాడు వాడు. కాబట్టి నువ్వు నాకు 12 నెలల్లోగా లొంగేవా సరే సరే, లేకపోతే నిన్ను ఖండించి వంట చేసేస్తారు, మేమందరం నిన్ను విందారగిస్తాం అంటున్నాడు వాడు. కాబట్టి ఆవిడికి చెప్పాడు. చెప్పి అక్కడ ఉన్న స్త్రీలను పిలిచాడు. పిలిచి, మీరు ఈవిడితో జాగ్రత్తగా వ్యవహరించండి, మంచిగా మాట్లాడండి, అనునయంగా మాట్లాడండి, నా గురించి గొప్పగా చెప్పండి, నాకు ఆవిడ ప్రసన్నురాలు అయ్యేటట్టుగా చూడండి, ఇది వాడు చెప్పింది అని వాళ్ళకి బోధ చేశాడు. బయటకు వచ్చాడు. అనేక మంది వీరులని పిలిచి, సీతమ్మ లంకలో ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడతోటి ఎవరు తేడాగా ప్రవర్తించినా ప్రాణం ఉండదు, కాబట్టి జాగ్రత్త సుమా అని చెప్పాడు. చెప్పాక మళ్ళీ ఏమనిపించిందో వాడికి, సీతమ్మని తన అంతఃపురంలోంచి తీసుకుని వెళ్ళిపోయి అశోకవనంలో ప్రత్యేకంగా నిర్మితమైనటువంటి మంటపంలో ఎవరికీ కనపడే విధంగా దాని మధ్య ఒక మంటపం మీద కూర్చోబెట్టాడు. అశోకవనం అంటే వాడికి చాలా ప్రీతి, చాలా జాగ్రత్తగా దాన్ని పెంచుకున్నాడు, తయారు చేసుకున్నాడు. అటువంటి ఒక దివ్యమైన రమ్యమైనటువంటి వనంలో, అటువంటి అశోకవనంలో ఆ తల్లిని ఒక చోట కూర్చోబెట్టాడు. అంటే చూడండి ఏం చేశాడు వాడు, అంతఃపురంలో అందరిలో ఒకరిలా కాకుండా ప్రత్యేకంగా వనం మధ్యలో ఉంచాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్న జీవుడి యొక్క ప్రేరణ చూసారా ఎట్లా ఉందో, అది వాడి చేతి వేరుగా పనిచేయిస్తోంది. ఆ తల్లిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఎందుకని?
ఆవిడ వనవాసిని, కదంబ వనవాసిని అంటాం కదా మనం. ఆ తల్లి. అందుకని అక్కడ కూర్చోబెట్టాడు. లేకపోతే అంతటి కాముకుడై ఉండి 12 నెలల గడువు ఇచ్చాడంటే చిత్రంగా లేదు. అంటే తనకు తానే గడువు విధించుకున్నాడా అనిపిస్తోంది ఇక్కడ అంటున్నారు. అట్లాగా సీతమ్మను తీసుకెళ్ళాడు. అశోకవనంలో ఉంచాడు. చుట్టూ స్త్రీలను కాపలా పెట్టాడు. బయట రాక్షసుల్ని కాపలా పెట్టాడు. బందోబస్తు చేశాడు. తాను వెళ్ళిపోయాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పైనుంచి బ్రహ్మదేవుడు సీతమ్మ గురించి ఆలోచిస్తున్నట్ట. ఇక్కడ మహర్షి చాలా అందంగా చెప్పారు. సంతోషంగా ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి సంతోషంగా ఉన్న బ్రహ్మగారి పిలిచాట. అది చెప్పిన మాట. ఎందుకయ్యా సంతోషం అంటే లోకకంటకుడైన వాడి కథ మెల్లగా ముగింపు వైపు నడుస్తోంది. ఇది సంతోషం. అంటే ఇక్కడ జరిగే అన్ని విషయాల్ని పైలోకాల నుంచి చూసేవారు ఉంటారన్నమాట. చూసి చెయ్యాల్సింది చేస్తూ ఉంటారన్నమాట. ఇది మనం గుర్తించాల్సిన మాట. మరి లోకంలో అలా చూస్తూ ఉండి అలా చేస్తూ ఉంటే ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఉందని చెప్తున్నారు గురుగారు. మనకి వ్యక్తిగత జీవితంలో మనందరం మంచివాళ్ళం, దైవభక్తులం, ఏదో నలుగురితో మంచిగా ఉందామని ప్రయత్నం చేస్తాము. మనం చేసుకోగలిగిన పూజలు చేసుకుంటాము. మనకి శక్తి మేరకు ఒక సాధకుడి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందరికీ అంతో ఎంతో సాగుతూ ఉంటుంది. అయితే అది సరిపోదని చెప్తున్నారు. మనకి సామూహిక పుణ్యం కూడా కావాలి. సమూహ పుణ్యం ఉండాలని చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకు సమూహ పుణ్యము అంటే వ్యక్తిగతమైన పుణ్యం మన వ్యక్తిగత జీవితంలో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలను తీర్చడానికి ఉపయోగిస్తుందయ్యా. అయితే బయట ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. మన ప్రమేయం లేకుండా అనేక చిత్రమైన విషయాలు జరిగిపోతున్నాయే. దేని ప్రభావం ఎప్పుడు ఎలా మన మీద పడుతుందో మనకి తెలియదే. ఇటువంటి ఉదాహరణకి ఓ సునామీ వచ్చింది అనుకోండి. ఏదో మనం చూసాము. ఏదో ఒక మహమ్మారి కోవిడ్ రూపంలో వచ్చింది. ఇటువంటి వచ్చినప్పుడు మనందరినీ కాపాడాలంటే అంతేకాదు మనతో పాటు ఇప్పుడు నన్ను కాపాడాలి, నా వాళ్ళందరూ బాగుండాలి కదా. అప్పుడే కదా నేను బాగుండేది. నేను బాగుంటానని ఎప్పుడు చెప్పగలను? నేను బాగుండటము, నా అనుకున్న వాళ్ళందరూ బాగుండాలి. ఇది అందరికీ ఉంది కదా. కాబట్టి వ్యక్తిగతంగా మనకి చేసుకునేటువంటి పుణ్యంతో పాటు సామాజికంగా, సామూహికంగా కూడా మనం కొంత పుణ్యాలు చేస్తూ ఉండాలి. అందుకోసం ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే మనం రోజు చేసేటువంటి పూజలు చివరకు వచ్చేసరికి ఈశ్వరా నా సమాజాన్ని కాపాడు, నా సమాజంలో ఉన్న అందరికీ మంచిని చేకూర్చు, వారు మంచివారిగా జీవించేలా అవకాశం ఇవ్వు అంటూ వారి కోసం ప్రార్థించటం ఇది చేస్తే మంచిది కాదు, చేసి తీరాలి అని చెప్తున్నారు పెద్దలు. ఎందుకు? అందరిలో నేను ఉన్నాను. మా అందరికీ కలిపి పుణ్యాలు ఉంటే అందరం బాగుంటామయ్యా. ఈ రహస్యం తెలిసిన వాడు హిందువు కాబట్టి ఇక్కడ ఇన్ని క్షేత్రాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని నదులు, ఇవన్నీ కూడా మనకి పెద్దలు చూపించడం జరిగింది. ఎందుకని? అందరము బాగుంటేనే, సమాజం అంతా బాగుంటేనే వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. మన ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వహించుకోగలుగుతాం. కాబట్టి సామూహికమైనటువంటి పుణ్యాలు కూడా మనకు అవసరము. ఈ విషయం చెప్తున్నారు. ఇప్పుడు బ్రహ్మగారి ఇంద్రుడితో అంటున్నాడు, ఇంద్ర, రావణుడి పాపం పండింది, అందుకే ఇంతటి దారుణానికి ఒడగొట్టాడు వాడు. అయితే నీకు ఒక బాధ్యత ఉంది సుమా. ఇప్పుడు ఈ స్థితిలో లంకలో ఉండిపోయిన సీతమ్మ ఆహారం స్వీకరించకపోతే ఎంత ప్రమాదమయ్యా. కాబట్టి ఆ తల్లికి మనం చేయవలసిందిగా ఒక సాయం ఉంది. నువ్వేం చేస్తావంటే నువ్వు అక్కడికి వెళ్ళు, లంకానగరం వెళ్ళు, నీతో పాటుగా నిద్రాదేవిని వెంట పెట్టుకెళ్ళు అని చెప్పాడు. వెళ్తే ఆ తల్లి నిద్రాదేవిని అందరినీ ఆవహించి ఉండమని చెప్పు. నువ్వు వెళ్ళినప్పుడు తిన్నగా నువ్వు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి స్వర్గం నుంచి అమృత స్వరూపమైనటువంటి పాయసాన్ని తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వు అని చెప్పాడు ఆయన. వెంటనే దేవేంద్రుడికి అర్థమైపోయింది, ఇది తన పని, తను చేయవలసిన పని. వెంటనే వెళ్ళాడు, నిద్రాదేవిని వెంట పెట్టుకున్నాడు, సీతమ్మ వద్దకి పాయసాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కిందకి దిగి వెళ్ళి నిద్రాదేవి యొక్క ప్రభావం సామాన్యంగా ఉండదు. మామూలుగా ఇలా కూర్చుని వింటుంటేనే నిద్ర వస్తుంటుంది. ఇంకా ఆవిడ వచ్చి చెప్తే నిద్ర రాకుండా ఉంటుందా? అందరూ నిద్రలో మునిగిపోయారు. దేవేంద్రుడు వెళ్ళి సీతమ్మకి నమస్కరించాడు. అమ్మా, నేను దేవతలకు ప్రభువుని, దేవేంద్రుడిని. రామకార్యానికి సహాయపడటం నా కర్తవ్యం అమ్మా. నిజానికి విష్ణువుకి ఉపేంద్రుడని పేరుంది.
ఉపేంద్రుడు అంటే ఎప్పుడు ఇంద్రుడి పక్కనే ఉంటాడు కాబట్టి ఆయనకు ఉపేంద్రుడు అని పేరిట. అయితే వామనావతారంలో గుర్తు తెచ్చుకుంటే ఆయనకి తమ్ముడుగా వచ్చాడు ఈయన. ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడుగా. తమ్ముడుగా వచ్చాడు కాబట్టి తక్కువ అనుకుంటారేమో. ఉపరీంద్ర ఉపేంద్ర ఆయన అందరికన్నా గొప్పవాడు కాబట్టి ఉపేంద్రుడు. కాబట్టి అటువంటి వాడు విష్ణువు స్థితికారకుడు ఎలాగో దేవేంద్రుడికి సమాజాన్ని ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అలా ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మా రాముడు నా పని చేసి పెడుతున్నాడు. ఎందుకంటే లోకంలో ధర్మం నిలబెట్టడం నా కర్తవ్యం. ఇప్పుడు నా పని రామచంద్రమూర్తి చేస్తున్నాడమ్మా. మేమందరం చూస్తున్నాం. రాముడు త్వరలోనే సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చి నిన్ను రక్షిస్తాడమ్మా. అందుకని నువ్వు నేను తెచ్చిన ఈ పాయసాన్ని స్వీకరించు. దీనివల్ల లాభం ఏమిటని అడుగుతావేమో. దీనివల్ల నీకు ఆకలి దప్పికలు ఉండవు. ఎంతకాలమైనా సరే ఆహారం తీసుకోవాల్సిన అవసరం నీకు రాదు అని చెప్పాడు ఆయన. చెప్తే ఈ తల్లి ఇప్పుడున్న స్థితి ఆవిడ దేన్ని నమ్మేలా లేదు. నా తల్లి అడిగింది, నువ్వేమో దేవేంద్రుడిని అంటున్నావు కానీ నమ్మేది ఎలాగా? అదే నిజమైతే నీ దేవలక్షణాలు నాకేదో కనిపించాలి కదా, కాబట్టి అవేమన్నా చూపించు, అప్పుడు స్వీకరిస్తానని చెప్పింది ఆ తల్లి. వెంటనే దేవేంద్రుడికి అర్థమైంది ఆ తల్లి స్థితి. వెంటనే తన స్వరూపం చూపించాడు. నేలకు తగలనటువంటి పాదాలు, దివ్యమైన రూపము, ఆ కాంతి ఇవన్నీ చూసింది. దేవేంద్రుడిని గుర్తుపట్టింది ఆ తల్లి. ఇప్పుడు అంటోంది, మహేంద్ర నువ్వు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందయ్యా. రాముడు వస్తాడన్న శుభవార్త చెప్పావు. అంతేకాదు ఆయన దేవకార్యాన్ని నిర్వహిస్తున్నాడని, అందుకు మీరంతా సంతోషపడుతున్నారన్నావు చూసావా, ఆ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. నిన్ను ఈరోజు ఇలా చూస్తే నాకు మా నాన్నగారిని జనక మహారాజుని, మా బావగారిని దశరథ మహారాజుని చూసినట్టుగా ఉంది అంటోంది తల్లి. నేను ఆకలితో ఉంటానని తెచ్చిచ్చావు నాకు. నీ ఆదేశానుసారం ఈ పాయసాన్ని స్వీకరిస్తాను. అయితే ఈ పాయసాన్ని తీసుకునే క్రమంలో రామలక్ష్మణులకు సమర్పిస్తూ స్వీకరిస్తున్న ఈ పాయసం వారికి క్షేమాన్ని కలిగించుగాక. ఇది భారతీయుల యొక్క, ఈ దేశం యొక్క సంస్కారం అండి. అంటే నేను ఏది చేసినా చెప్తాం కదా మనం, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఈ భావనతో చేయాలి. ఏ పని చేసినా ఈశ్వరుడికి సమర్పిస్తున్నానన్న భావనతో చేయటము, ఇది అలవాటుగా మారాలి. అప్పుడు తప్పెలా చేస్తాం? ఈ పని చేసి దీన్ని ఈశ్వరుడికి సమర్పించగలమా అనిపించింది అనుకోండి, తప్పు చేయగలమా? తప్పు చేయకపోతే దుఃఖమే లేదు, కష్టమే లేదు జీవితంలో. ఇవన్నీ దుఃఖము కష్టం ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడా? లేదు కదా. మనం చేసుకున్న పాపాలే మనకు వస్తున్నాయి కదా. కాబట్టి ఈ రకమైన ఆలోచన పెద్దలు మనలో పెట్టారు. ఈశ్వర నేను ఏది చేసినా నీకు సమర్పిస్తున్నానయ్యా, దాని ఫలితం నాకొద్దు, నీకు అదే కదా భగవద్గీతలో చెప్పింది. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైన భావనని ఇక్కడ సీతమ్మ మనకి చూపిస్తోంది. కాబట్టి వీటిని స్వీకరిస్తాను, దీనివల్ల రామలక్ష్మణులకు క్షేమము కలుగుగాక అని చెప్పి ఆ తల్లి స్వీకరించింది. సరే, ఇక్కడికి ఇలా కథ జరుగుతూ ఉంటే అక్కడ మారుచుని సంహరించి స్వామి వాడు తన గొంతుతోటి హా సీత హా లక్ష్మణ అని అనవటం చూశాడు ఆయన. అర్థమైపోయింది జరిగింది ఏమిటో. వెంటనే పర్ణశాల వైపు బయలుదేరాడు. వేగంగా వెళ్తున్నాడు. తీరా కొద్ది దూరం వెళ్ళేసరికి లక్ష్మణుడు ఎదురుస్తూ కనబడ్డాడు. చూశాడు రామచంద్రుడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావయ్యా? సీతను ఒక్కదాన్నే వదిలిపెట్టి ఎలా వచ్చావు? నన్నే నమ్ముకుని అడవులకు వచ్చింది ఆ తల్లి సీత. మనం లేని సమయంలో రాక్షసులు ఏమి చేసి ఉండరు కదా. నాకేవో అపశకునాలు కనిపిస్తున్నాయి. ఈ మారీచుడు నా గొంతుతో అరిచిన అరుప వినుంటుంది, అందుకని నేను పంపించుంటుంది. మనం కరదోషనాథుల్ని చంపిన నాటి నుంచి రాక్షసుల దృష్టి మనపైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆమెను వదిలి రావటం ఏం బాగోలేదయ్యా, అది సరి అయిన పని కాదు అన్నాడు రాముడు. లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య నా అంతటి నేను వదిలిపెట్టి రాలేదు. ఆవిడ నన్ను ఎలాగైనా సరే పంపించాలని నిశ్చయించినట్టుగా ఉంది. తీవ్రమైన పదాలతో నన్ను నిందించింది. నాకు వేరే దారి లేకపోయింది, అందువల్ల నీ వద్దకు రావాల్సి వచ్చింది అని చెప్పాడు. అంటే రాముడు అన్నాడు, నీకు తెలీదా నన్ను ఎవరు ఏమీ చేయలేరని? స్త్రీ స్వభావం ఎలా ఉంటుందయ్యా, ఉద్వేగభరితంగా ఉంటుంది. అందులో కష్టమని తోచినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు స్పందించే తీరు అలాగే ఉంటుంది కదా. సరే అయిందేదో అయింది, తొందరగా వెళ్దాం పదా అని చెప్పి తమ్ముడిని తీసుకుని గబగబా ఆశ్రమం వైపు చేరాడు వాడు.
అనుకున్నంత పని అయింది. జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆశ్రమంలోకి వచ్చి చూశారు, సీతమ్మ కనిపించలేదు. అంతా వెతికారు. అంతవరకు తాము ఎక్కడెక్కడ తిరిగాలో ఆ ప్రాంతాలన్నీ సీత సీత నడుస్తూ రాముడు తిరుగుతున్నాడు. వెనకాల లక్ష్మణుడు వెళ్తున్నాడు. రామచంద్రమూర్తి దుఃఖానికి అంతు లేకుండా ఉంది. లక్ష్మణుడు పక్కనున్న అన్నగారిని ఓదారుస్తున్నాడు. రాముడు అంటున్నాడు, సీత లేకుండా నేను జీవించలేను లక్ష్మణ. ఒక పని చెయ్యి, నన్ను ఇక్కడ ఇలా వదిలిపెట్టేసి నువ్వు అయోధ్య వెళ్ళిపో. సీత దొరికేదాకా ఇక్కడే ఉంటాను నేను. దొరికితే ఇద్దరం కలిసి వస్తాం, లేకపోతే ఇక్కడే నా జీవితం ముగిసిపోతుంది అంటూ దుఃఖంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. దుఃఖిస్తూ అడవంతా తిరుగుతున్నారు, వెతుకుతున్నారు సీతమ్మని. ఇలా వెతుకుతున్న క్రమంలో కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ కొన్ని పూలు కనిపించాయి, నేల మీద పడున్నాయి. వాటిని చూసి రామచంద్రమూర్తి, ఇవి సీతమ్మ తల్లోంచి జారిపడ్డవే అంటూ వాటిని చేతిలోకి తీసుకున్నాడు. చూస్తే ఆవిడ పెట్టుకున్న పూలు ఏవో తెలుసుగా ఆయనకి. వాటిని చేతిలోకి తీసుకున్నాడు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కొన్ని రథం యొక్క శకలాల కింద కనిపించాయి, విరిగిపోయినాయి అక్కడ, అవి కనిపించాయి. అలాగే విరిగిపోయినటువంటి కొన్ని ఆభరణాల భాగాలు, చేల్చబడినటువంటి ఒక బంగారు కవచం, ఇవి కూడా అక్కడ కనిపించాయి. రాముడు అంటున్నాడు, ఇవి చూడగానే రాముడిలో ఒక రకమైనటువంటి ఉద్వేగం, ఆందోళన వచ్చేసింది. ఆయన అన్నాడు, లక్ష్మణ, ఇక్కడ ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఏదో యుద్ధమే జరుగుంటుంది. ఆ యుద్ధాన్ని ఇక్కడి వనదేవతలు, ఆకాశం నుంచి దేవతలు చూసే ఉంటారు కదా. నేను ఇంత బాధపడుతుంటే వీళ్ళెవరూ మాట్లాడరేమి, నాకు సమాధానం చెప్పరే. నా మెత్తని స్వభావాన్ని, నా దయని వీళ్ళందరూ చేతకంతనంగా తీసుకుంటున్నారు. వీరికి ఇప్పుడు ఏమిటో చూపిస్తాను చూడు అంటాడు. కోపం వచ్చింది ఆయనకి. ధనస్సు తీసుకున్నాడు. ఎంత నాటకం ఆడుతున్నావయ్యా రామచంద్ర, మనిషిగా కిందకు వచ్చామంటే పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోయి చూపిస్తున్నాడు ఇక్కడ మనిషి ఎంత ఉద్వేగపడతాడో, ఎంత బాధపడతాడో అదంతా అక్కడ ప్రదర్శిస్తున్నాడు. వెంటనే లక్ష్మణ్ అన్నగారి స్థితి గమనించుకున్నాడు. ఆయన కోపం వచ్చిందని అర్థమైపోయింది. గబగబా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, నువ్వు ఇలా కోపం తెచ్చుకోవటం న్యాయం కాదు. ఇది నీ సహజ స్వభావం కాదు. సూర్యచంద్రులకు కాంతి అంత సహజమో నీకు దయ అంత సహజం, శాంతం అంత సహజం. నువ్వు ఇలాంటి పనికి పూనుకోకూడదు. అయినా నీకు తెలియని ధర్మమా? ఒకరు చేసిన తప్పుకి ఇంతమందిని శిక్షిస్తావా? ఎవరో వచ్చాడు, ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు మనకి. ఇక్కడ ఈ సన్నివేశాన్ని పరిశీలన చేసి చూస్తే ఇక్కడ ఎవరో ఒకడే యుద్ధం చేసినట్టుగా కనబడుతోంది. అనేక మంది ఉన్నారన్న దృశ్యం లేదు ఇక్కడ, అటువంటి యుద్ధంలా కనిపించట్లేదు. కాబట్టి మనం వెతుకుదాం. ఈ లోకంలో సీతమ్మ ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. అన్నయ్య, మనం ఉత్సాహ శక్తిని కోల్పోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కదా మన శక్తి ఏమిటో, మన సహనం ఏమిటో తెలియాలి. దీన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా అంటూ ఆయన కోపాన్ని తగ్గించడం కోసం పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాడు లక్ష్మణుడు. ఎందుకంటే రాముని కోపం ఎంతటిదో, దాని ప్రభావం ఎలా ఉంటుందో బాగా తెలిసినవాడు కాబట్టి ఆయన కోపాన్ని ముందు తగ్గించాలి. అందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, అన్నా, మన నాన్నగారు ఎన్నో నోములు వ్రతాలు చేసి ఆ తపఫలంగా నిన్ను పొందారయ్యా. అటువంటి నువ్వు ఇలా అయిపోవటం ఏం బాగుంది చెప్పు. ఆపదలో రాని ప్రాణి ఉంటుందా? కష్టం, జీవితం నాక కష్టం వస్తుంది కదా. కాబట్టి కొంచెం తేరుకో, కొంచెం తట్టుకో. ఉత్సాహం తెచ్చుకుంటే మనం సమస్త లోకాల్లో సీతమ్మ కోసం వెతుకుదాం పద అన్నాడు. అన్నగారిని కొంత శాంతింపచేసి ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఇక వెతుకుతున్నారు. ఎన్నెన్ని చోట్ల తిరిగారు, ఇక్కడ తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతూ ఉండగా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ పడి ఉన్నటువంటి జటాయువు కనిపించాడు. రామచంద్రమూర్తి దూరం నుంచి చూసి ముందు ఎవరో పక్షి అనుకున్నాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూసేసరికి జటాయువు అని అర్థమైంది. చూశాడు జటాయువు. అంటున్నాడు, రామచంద్ర, నువ్వు సీతమ్మ కోసం వెతుకుతున్నావని నాకు తెలుసయ్యా. రావణాసురుడినే రాక్షసుడు సీతమ్మను అపహరించాడు. అతన్ని ఎదుర్కొని వాడి చర్యని ఆపే క్రమంలో అతనితో యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఇదిగో నా రెక్కలను వాడు ఖండించడంతో నేల కొరిగిపోయాను నేను. అప్పుడు సీతమ్మను తీసుకుని ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్ళిపోయాడు వాడు. నేను ఇక్కడ ఇలా పడున్నానయ్యా. ఈ విషయాలన్నీ నీకు చెప్పటం కోసమే నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను అన్నాడు. జటాయు పరిస్థితి చూసి రామచంద్రమూర్తి కదిలిపోయాడు.
ఒక్కసారి జటాయువుని కౌగిలించుకుని నేల మీద కూలి రోధించడం మొదలుపెట్టాడు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది! తండ్రి లాంటి వాడు సీతమ్మని రక్షించబోయి తన ప్రాణాలు అర్పిస్తున్నాడయ్యా! ఎంత గాయపడ్డాడో చూడు. నా తండ్రికి స్నేహితుడు, నాకు తండ్రి వంటి వాడు. ఇంతటి కష్టాన్ని తట్టుకోవడం చాలా కష్టం లక్ష్మణ. సీతమ్మను పోగొట్టుకున్న దుఃఖం కన్నా జటాయువు గాయపడిన ఆ దుఃఖం నాకు ఎక్కువగా ఉంది అంటూ రోధించడం మొదలుపెట్టాడు రాముడు. ఇప్పుడు అతి కష్టం మీద జటాయువు మళ్ళీ మాట్లాడుతున్నాడు. రామా, రావణుడు సీతమ్మను తీసుకుని దక్షిణం వైపు ఎగురుతూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి అర్థమైపోతుంది తన ప్రాణాలు ఎంతసేపు ఉంటాయో, ఎంతసేపు నిలబడతాయో తెలియడం లేదు. చెప్పవలసిన విషయం రామచంద్రమూర్తికి చెప్పేయాలి. కాబట్టి రావణుడు సీతమ్మను తీసుకుని దక్షిణం వైపు ఎగురుతూ వెళ్ళిపోయాడు. అయితే నీకు ఒక్క విషయం చెప్తాను రామా. వాడు సీతమ్మని అపహరించిన ముహూర్తం ఒకటి ఉంది. ఇది భారతీయుల కాలజ్ఞానం. రామాయణంలో ఇలాంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాడు సీతమ్మని అపహరించిన ముహూర్తం ఒకటి ఉంది. ఆ ముహూర్తం చాలా విశేషమైంది. ఎందుకంటే ఒక రోజులో పగటి కాలంలో 15 ముహూర్తాలు ఉంటాయట. శాస్త్రంలో ఈ రహస్యాలన్నీ విస్తారంగా చెప్పారు మనకి. అంతటి జ్ఞానం అండి. ఈరోజు మనం తిథి చూసుకుంటున్నాము, మంచి చెడు చూసుకుంటున్నాము అంటే అదేదో చాదస్తం అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఇంత సైన్స్ ఉంది. అలా చూసుకోగలిగిన ఒక తెలివి ఉంది మనకి. ఏది ఏమిటో, దేని మంచి ఏమిటో, దేని చెడేమిటో తెలిసిన వాళ్ళం మనం. దానిని మిగిల్చుకోలేని సమాజంగా మనం ఈరోజు కష్టపడుతున్నాం. కాబట్టి చెప్తున్నాడు ఆయన, ఈ పగటి కాలంలో 15 ముహూర్తాలు ఉంటాయ్యా, అందులో 11వ ముహూర్తం ఉంది. దాని పేరు విజయ. విజయ అనేటువంటి ముహూర్తం అది. దాన్నే వింద అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ ముహూర్తంలో దేన్నైనా పోగొట్టుకుంటే అది తిరిగి లభ్యమవుతుందని పెద్దలు చెప్తున్నారు. ఆ ముహూర్తంలో ఎత్తుకెళ్ళిన వాడు దాన్ని దక్కించుకోలేడు. ఈ విషయాన్ని రావణాసురుడు గుర్తించలేదయ్యా. అంతేకాదు, ఆ ముహూర్తంలో దొంగిలించిన వాడు గేలానికి తగులుకున్న చేపలాగా నశించటం ఖాయమని చెప్తున్నాడు జటాయువు. కాబట్టి సీతమ్మ నీకు దక్కుతుంది అని చెప్పాడు. అన్ని వింటున్నాడు రామచంద్రమూర్తి. దుఃఖం వస్తోంది. అతన్ని దగ్గర తీసుకుని, చెప్పవయ్యా, ఇంకేం చెప్తావు, ఇంకేం విశేషాలు నీకు ఉన్నాయని అడుగుతున్నాడు. అడిగితే జటాయువు అన్నాడు, రావణుడు విశ్వసో బ్రహ్మగారి కుమారుడయ్యా, కుబేరుని సోదరుడతను అని చెప్తున్నాడు. చెప్తూ ఉండగానే క్రమంగా నోట్లోంచి వచ్చే శబ్దం బలహీనమైపోయింది. చూస్తూ ఉండగా రక్తం కక్కుకుని రామచంద్రమూర్తి ఒళ్ళో ప్రాణాలు వదిలేశాడు జటాయువు. అలా ప్రాణాలు వదిలిపెట్టేసినటువంటి జటాయువుని చూసి రామచంద్రమూర్తి రోధిస్తున్నాడు. లక్ష్మణ, నా కోసం ప్రాణాలు వదిలిపెట్టాడే అయినా నా తండ్రితో సమానం. నాకు ఇతనికి ఉత్తర కర్మలు చేయడం నా బాధ్యత అని చెప్పి స్వయంగా రామచంద్రమూర్తి జటాయువుకి అక్కడ చేయవలసినటువంటి శాస్త్ర విధి చెప్పినట్టుగా అక్కడ అన్ని శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాడని చెప్తున్నారు. రాముడి యొక్క గొప్పతనం ఇటువంటి చోట్ల మనకి బాగా తెలుస్తోంది. ఒక పక్షి తనకు సాయం చేసింది. తను ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నాడు. అప్పుడే సీతమ్మ కనిపించలేదని తెలిసి కొద్దిసేపే అయింది. ఒక పక్క లోపల నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. ఎక్కడ వెతుక్కోవాలి, ఉద్వేగం ఉంది, బాధ ఉంది. ఇంత కష్టకాలంలో కూడా తను ఎంత దుఃఖంలో ఉన్నా కూడా తన బాధ తనదే తప్ప చేయవలసిన కర్తవ్యాన్ని ఆయన మానివేయడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఎంత వివరంగా ఇక్కడ విషయం చెప్పారంటే మహర్షి, రాముడు ఏ ఏ కర్మల్ని విధిపూర్వకంగా చేయాలో, తర్పణాలు ఇవ్వటం, దర్భలపై పిండాలు పెట్టటము, ఇవన్నింటినీ చేశాడు. నిజానికి అక్కడ చెప్పవలసినటువంటి తత్సంబంధమైనటువంటి క్రతువుల్లో ఎలాంటి మంత్రాలు వాడతారో మంత్రాలు చెప్పాడని చెప్పారు. అంటే జీవితాన్ని మనం కండక్ట్ చేసుకునే తీరు ఇది మనకు తెలుస్తుంది. ఒకసారి బాధకి లోనైపోయామంటే, ఉద్వేగానికి లోనైపోయామంటే ఇక ఎలా ప్రవర్తిస్తామో తెలియని తనం ఉండకూడదు. అట్లా నిభాయించుకునేటువంటి ఒక స్వభావాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని లోపల నుంచి తయారు చేసుకోవటమే మనందరి యొక్క కర్తవ్యము అని పెద్దలు చెప్తున్నారు మనకి. నిజానికి ఇక్కడ జటాయువుకు దక్కింది సామాన్యమైన భాగ్యమా అండి? తండ్రి దశరథుడికి కూడా దక్కలేదు ఇటువంటి భాగ్యం. రాముడు సాక్షాత్తు రామచంద్రమూర్తి చేత ఆ శ్రాద్ధకర్మలు చేయించుకునేటువంటి భాగ్యం దక్కింది. ఇక్కడ గురుగారు సామవేదం వారు ఒక గొప్ప రహస్య శ్లోకం ఉందని చెప్పారు. ఇక్కడ రాముడు అంటాడు,
నా చేత శ్రాద్ధ కర్మలు పొందినటువంటి నువ్వు అంటే జటాయువు నా అనుజ్ఞతోటి సంస్కరించబడి ఊర్ధ్వలోకాలకు వెళ్ళి క్రమముక్తిని పొందుదువుగాక అంటున్నట్టు రాముడు. ఎంత ఆశ్చర్యమైన మాటది. నా చేత శ్రాద్ధ కర్మలు పొందిన నువ్వు నా అనుజ్ఞతోటి ముక్తిని పొందుదువుగాక. నిజానికి ఈ మాట కేవలం పరమాత్మ మాత్రమే, నారాయణుడు మాత్రమే చెప్పగలడు. అదే ఇక్కడ రాముడు చెప్తున్నాడు. అంటే రాముని యొక్క దైవత్వం ఏమిటో ఇక్కడ బయటపడిపోతోంది. జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్తున్నారు. రాముడు అంటే మనలాంటి సామాన్య మానవుడండి. ఇంతటి దివ్యమైనటువంటి ఆ ప్రభావశీలమైనటువంటి పనిని చేయగలిగిన వాడు సామాన్యుడై ఉంటాడా? అట్లాగా జటాయు యొక్క భాగ్యం కొద్దీ రాముడు ఆ కర్మకాండంతా నిర్వహించి ఆయన్ని ఊర్ధ్వగతులకు పంపించి మోక్షం ఇచ్చాడట. అక్కడి నుంచి తిరిగి బయలుదేరాడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి. సరే, అక్కడి నుంచి తిరిగి అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఎవరు ఎత్తుకెళ్లారో తెలిసింది, ఎక్కడున్నాడో తెలియదు. ఇటువంటి స్థితిలో వెతుక్కుంటూ వెళ్తుంటే ఈ మధ్యలో అక్కడ అయోముఖి అనేటువంటి ఒక రాక్షసు వచ్చింది. అది వచ్చింది, ఏదో వెరివేషాలు వేసింది. వీళ్ళని చూడగానే మళ్ళీ లక్ష్మణ స్వామి కోపం వచ్చింది. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది, ఏదో చేయబోతే లక్ష్మణుడు దానికి ఖడ్గం తీసి ముక్కు చెవులు కోసేశాడు. అది మళ్ళీ తిరిగి గోల పెడుతూ అడవుల్లోకి పారిపోయింది అయోముఖి అన్న రాక్షసి. సరే, అక్కడి నుంచి బయలుదేరి క్రమక్రమంగా ముందుకెళ్ళేసరికి చాలా దట్టమైనటువంటి కీకారణ్యం. అది భయంకరమైన మృగాలు ఉన్నాయి. వాటి మధ్య జాగ్రత్తగా వెతుకుతూ వెళ్తున్న వేళకి అక్కడ ఒక కొండ గుహ కనిపించిందట. ఆ కొండ గుహ బయట సమీపంలో ఒక భయంకరమైన రూపంతో ఒక చిత్రమైన రాక్షసుడు కనిపించాడు. వాడికి ఎలా ఉన్నాడు? వాడిని చూడటానికే చాలా అసహ్యంగా ఉన్నాడు. వాడు అంటే ఒక రకమైన గగుర్పాటిని కలిగించేటువంటి ఒక రూపంతో కలిగి ఉన్నాడు వాడు. అటువంటి వాడు వాడి ముఖం ఎలా ఉందిట? వాడి కడుపులోనే వాడి ముఖం వచ్చేసింది. అంటే తల లేదు, మొండె ఉంది, కడుపు దగ్గర ప్రాంతంలో ముఖం ఉంది. ఒకే కన్నుతో భయంకరంగా ఉన్నాడు వాడు. కానీ వాడికి పొడవైన బలమైనటువంటి చేతులు ఉన్నాయి. ఆ బలమైన చేతుల్ని చాపి రామలక్ష్మణులు ఇద్దరిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటున్నాడు. వాడి పట్టు కూడా చాలా బలంగా ఉంది. అలా పట్టుకుని వాడు దగ్గరికి లాక్కుంటూ ఉంటే లక్ష్మణుడు బాధపడ్డాడు. వీడి చేతిలో చిక్కేమే మనం అంటూ లక్ష్మణుడికి లోపల నుంచి బాధ వచ్చేసింది. అన్నయ్య, నన్ను ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళిపో. వీడు నన్ను తినేసే లోపుగా నువ్వు తప్పించుకో, నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. నేను వీడికి ఆహారం అయిపోతాను, పర్వాలేదు. కానీ నువ్వు వెంటనే దూరంగా వెళ్ళిపో, నన్ను మర్చిపోక సుమా అంటున్నాడు లక్ష్మణస్వామి. అంటే అన్నదమ్ములు ఇద్దరు వారి భావోద్వేగాల్లో ఒకళ్ళకొకళ్ళు ఎలా నిలబడుతున్నారో, ఎలా సాయం చేసుకుంటున్నారో ఇక్కడ మనకి తెలుస్తుంది. రాముడు ధైర్యం చెప్పాడు. లక్ష్మణ, ఏం పర్వాలేదు అన్నాడు. తన చేతిలోని ఖడ్గాన్ని తీసుకుని వాడితన్ని పట్టుకున్నాడు. రాముడు లక్ష్మణులు ఇద్దరిని కుడివైపున తాను ఉన్నాడు కాబట్టి తనున్న కుడి చేతి వైపు ఉన్న కుడి చేతిని నరికేశాడు రామచంద్రమూర్తి తన దగ్గర ఉన్న ఖడ్గంతో. కుడి చేయి తెగి కింద పడిపోయింది. వెంటనే చూశాడు లక్ష్మణుడు, ఆయన ఖడ్గం తీసుకుని ఆయన ఎడం చేయిని నరికేశాడు. వాడిప్పుడు చేతులు లేకుండా ఆ చేతులు రెండు కింద పడిపోయాయి. రామలక్ష్మణులు ఇద్దరు విముక్తులయ్యారు. వాడికి వెంటనే అర్థమైపోయింది వచ్చిన వాడు సామాన్యుడు కాదని. వాడు అడుగుతున్నాడు, ఎవరయ్యా మీ ఇద్దరు, మీ వివరాలు చెప్పండి అంటూ వీళ్ళ వివరాలు అడుగుతూ తనేమిటో కూడా చెప్తున్నాడు. నేను ఒకప్పుడు చాలా అందంగా ఉండేవాడినయ్యా. అందంగా ఉండటం వల్ల నా మీద నాకు ఒక అహంకారం ఉండేది. నేను అందగాని అన్న ఒక భావన ఉండేది. అందుకని ఈ అడవుల్లో తిరుగుతున్న మహర్షులకి వారు ఎప్పుడున్నా అక్కడ తిరుగుతుంటే ఒంటరిగా కనబడితే నా రూపాన్ని భయంకరంగా మార్చుకుని వాళ్ళని భయపెడుతూ ఉండేవాడిని. ఇది నా స్వభావం. స్థూలశరుడు అనేటువంటి ఒక మహర్షి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఆయన కూడా భయపెట్టాడు. ఆయన నడి భయంకర రూపంతో ఇలా ఉండిపోని నాకు శాపం ఇచ్చాడు. అంతకుముందు ఒకసారి ఇంద్రుడితో నాకు ఒక యుద్ధం వచ్చింది. నా అహంకారం వల్లే, వాడే చెప్తున్నాడు. ఆయనతో యుద్ధానికి వెళ్ళినప్పుడు తన చక్రంతో ఇంద్రుడు నన్ను కొట్టాడు. కొడితే నా తల లోపలికి వెళ్ళిపోయి ఇలా తయారయ్యాను నేను. అప్పుడు నేను ఇక్కడి నుంచి కదలలేని స్థితిలో, కాళ్ళు లేవు నాకు. ఈ స్థితి ఉందంటే బలమైన చేతులు ఇచ్చాడు. ఆ చేతులకు అందినటువంటి వాటిని తెచ్చి తింటూ ఇక్కడ ఉన్నాను. నేను ఆ స్థూలశిరుడిని ప్రార్థన చేశాను, స్వామి నాకేమిటి దారి అంటే ఆయన చెప్పాడు, రామచంద్రమూర్తి వస్తాడయ్యా, ఆయన చేతిలో నీకు మరణం లభించినప్పుడు నువ్వు ఈ శరీరాన్ని
పోయి తిరిగి దివ్యమైనటువంటి శరీరాన్ని పొందుతావని చెప్పాడు. మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నన్ను మీరు మీ చేతుల్లో మరణించటం, నా శరీరాన్ని దహింపచేసేయండి మీరు. దీన్ని నిప్పుల్లో వేసేస్తే నాకు ఇక్కడితోటి ఈ దేహంతోటి ఉండేటువంటి తాదాప్యత పోతుంది. నేను నా శాప విమోచనాన్ని పొందుతాను. దివ్య రూపం నాకు దక్కుతుంది అని చెప్పాడు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు అక్కడ చితి పెట్టి ఆ చితి మీద వాడి శరీరాన్ని పడేసి దాన్ని కాల్చేశారు. కాల్చేస్తే ఆ మంటల్లోంచి ఒక దివ్యమైన రూపం బయటకు వచ్చింది. దివ్యమైన వస్త్రాలు పూలమాలను ధరించుంది. పొగలేని అగ్నిలా ఉన్నాడంటున్నాడు మహర్షి. ఇక్కడ ఒక దివ్యమైన పురుషుడు బయటకు వచ్చాడు. ఆభరణాలను ధరించున్నాడు. ఆయన ఆకాశంలో సిద్ధంగా ఉన్నటువంటి హంసలు పూంచిన రథం ఒకటి ఉంది. దాంతో ఎక్కాడు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అద్భుతమైన మాటలు చెప్పాడండి. రామా, నీ దయ వల్ల నాకు శాప విమోచనం అయిందయ్యా. ఇప్పుడు నీకు సీతమ్మ లభించే ఒక ఉపాయం చెప్తాను నేను. లోకంలో మనం ఏ కష్టం దాటాలన్నా, ఏ పని సాధించుకోవాలన్నా అందుకు తగ్గ ఒక పథకాన్ని మనం రచించుకోవాలి. ఒక స్ట్రాటజీ అవసరం అంటాం కదా, అది చెప్తున్నాడు. ఇప్పుడు మీకు సాయపడగల మిత్రుణ్ణి ఆశ్రయించటం ఇప్పుడు మీరు చేయవలసినటువంటి కర్తవ్యం అని చెప్తున్నాడు వాడు. అట్లా చేస్తే మీ కార్యం సులభంగా సిద్ధిస్తుందన్న ఆలోచన. ఇప్పుడు మీకు సాయపడగల ఒక మిత్రుని తెచ్చుకోవాలి. రామచంద్ర, నా మాటలు జాగ్రత్తగా విను. సుగ్రీవుడు అనేటువంటి ఒక వానరుడు ఉన్నాడు. సామాన్యుడు కాదయ్యా. ఇంద్రుని అంశతో పుట్టినటువంటి వాలికి తమ్ముడతను. అయితే దుష్టుడైన వాలి వాళ్ళ మధ్య వచ్చిన భేదాల కారణంగా ఇతన్ని కిష్కింధ రాజ్యం నుంచి వెడలగొట్టేశాడు. అతను ఇప్పుడు ఈ పంపా సరోవరం ప్రాంతంలో ఉన్న ఋష్యముఖ పర్వతం మీద నివసిస్తున్నాడు అంటూ ఇక్కడ సుగ్రీవుడి గురించి కబంధుడు చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినాలి మనం. చాలా చాలా మంచి విశేషాలు చెప్పాడు. సుగ్రీవుడు మహాప్రజ్ఞాశాలి. అతనికి బుద్ధిమంతులైనటువంటి నలుగురు వానర ప్రముఖులు తోడుగా ఉన్నారు. రామ, ఆ వానర ప్రభువు మహావీరుడు, తేజస్వి, ప్రతిభ కలిగిన వాడు, వినయానికి పెట్టింది పేరు, సర్వసమర్థుడు, వాక్చతురుడు. అతడు నీకు స్నేహితుడైతే సీతమ్మని వెతకటంలో నీకు సాయం చేస్తాడు. కాబట్టి రామచంద్ర, నువ్వు ఇక్కడి నుంచి తిన్నగా అతని వద్దకు వెళ్ళు. అతనితో స్నేహం చేసుకో. వానర జాతికి చెందినవాడు అని చులకన చేయకయ్యా. అతనికి చేసిన మేలు మరవల లక్షణం ఉంది. మహావీరుడు కూడా, కామరూపి. ప్రస్తుతం నీ సహాయం అతనికి అవసరం. అతను ఆ కష్టంలో ఉన్నాడు. అతని కోరిక తీర్చడానికి మీరు సమర్థుడు. అలాగే మీ కార్యం నిర్వహించడానికి అతడు సమర్థుడు. అతడు సూర్యుని అంశతో జన్మించిన వాడయ్యా. సోదరునితో వచ్చిన వైరం వల్ల అక్కడ తిరుగుతున్నాడు తప్ప సామాన్యుడు కాదు. అతడి దగ్గరికి వెళ్ళి నీ సహాయాన్ని అందించు. అంతేకాదు, సుగ్రీవుడికి రాక్షసులకు సంబంధించిన సమస్త ప్రదేశాలని యుక్తితో తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉంది. భూమండలం మీద అతనికి తెలియని ప్రదేశం అంటూ లేదు. నదీ తీరాలు, విశాలమైన పర్వతాలు, గిరిదుర్గాలు, కొండ గుహలు, వీటన్నిటినీ తన అనుచరులైన వానరులతో వెతికి సీతమ్మ జాడ పట్టుకుంటాడు అతను. రావణుడి నగరం ఎక్కడున్నా తెలుసుకోగలిగిన సమర్థుడు ఆయన. ఆ దుర్మార్గుడు సీతమ్మని మేరు శిఖరాలపై ఉంచని పాతాళ లోకంలో ఉంచినా సరే సుగ్రీవుడు అక్కడికి ప్రవేశించి ఆ రాక్షసులను పరిమార్చి సీతమ్మని తెచ్చి నీకు అప్పగించగలడు. కాబట్టి వెళ్ళి అతనితో స్నేహం చేసుకో అని సలహా ఇచ్చాడు. ఇది చెప్పాక మరో మాట కూడా అన్నాడు. రామ, ఋష్యముఖ పర్వతానికి వెళ్లే దారిలో ఈ పంపా నది తీరంలో నీకు దివ్యమైన ఫలపుష్ప వృక్షాలతో కూడుకున్నటువంటి ఒక వనం ఉందయ్యా. ఆ ప్రాంతంలో కొన్ని అందమైన ఆశ్రమాలు కనిపిస్తాయి. అక్కడ ఆగు. ఆ ప్రాంతంలో మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. మీరు వెళ్ళేసరికి వారు ఉండరు, వారు లేరు ఇప్పుడు. కానీ వారి సేవకురాలైనటువంటి ఒక మహాత్మురాలు అక్కడ నీ కోసం వేచి ఉందయ్యా. శబరి ఆ తల్లి పేరు. ఆ తల్లి నీకోసమే చూస్తోంది. ఆవిడికి నీ దర్శనాన్ని అనుగ్రహించు అని చెప్పి తన హంసలతో కూడుకున్న రథం మీద ఎక్కి దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు కబంధుడు. ఇది జరిగినటువంటి సంఘటన.
రామచంద్రమూర్తికి లభించినటువంటి ఒక ప్రధానమైన మార్గదర్శక సహాయం అనేది ఇక్కడ దొరికింది అక్కడ. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అని చెప్తున్నారు పెద్దలు. అట్లా కబంధుడు శాప విముక్తుడై రామచంద్రమూర్తి దయ వల్ల తన వృద్ధలోకాలకు వెళ్తూ అతడు రామచంద్రమూర్తికి చెప్పిన విషయము మతంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శించు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళి సుగ్రీవుణ్ణి కలుసుకుని స్నేహం చేసుకోవాలి. రామలక్ష్మణులిద్దరూ బయలుదేరారు. అక్కడి నుంచి క్రమంగా పంపా సరోవర తీరానికి చేరుతూ ఉండగా వెనక నుంచి రామా అని వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు రామచంద్రమూర్తి. దూరంగా ఎవరో ఒక పెద్ద ఆవిడ మెల్లగా వస్తోంది. తల మీద పూల తట్ట పెట్టుకుని ఉంది. ఆ తట్టలో పూలు ఉన్నాయి. చూస్తే శరీరం అంతా ఒడిదిపోయింది. తలలో ఉన్నటువంటి పూలు దివ్యంగా కనబడుతున్నాయి. రాముడు ఆవిడ్ని చూడగానే ఆగాడు. ఆగి ఆ తాపస్త్రీ అక్కడ నిలబడి ఉంది. ఆవిడ వైపు వెళ్ళాడు. ఆవిడే శబరి. ఆ తల్లి రాముణ్ణి పిలిచింది. ఎలా గుర్తుపట్టింది? రాముడు ఈయనని ఎలా తెలుసుకుంది? ఇంతకుముందు సీతమ్మ చెప్పిందిగా గోదావరికి. అలాంటి గుర్తులేవో వాళ్ళ గురువుగారు చెప్పుంటారు. రాముణ్ణి గుర్తుపట్టడం అంటే ఎన్ని జన్మల భాగ్యం ఉండాలి. అది నేనెవరో ఒక వ్యక్తిని గుర్తుపట్టినట్టుగా ఉంటుందా? వాళ్ళ గురువుగారు ఏం చెప్పారు? ఎలా తెలుసుకుందో ఆ తల్లి రాముణ్ణి గుర్తుపట్టి రామా అని పిలిచింది. 14 సంవత్సరాలుగా ఆ తల్లి అక్కడ ఎదురు చూస్తోంది. వెళ్ళిపోయే ముందు వాళ్ళ గురువుగారు ఒక విషయం చెప్పారు. రాముడు వస్తాడమ్మా, ఇక్కడే ఉండు. అప్పటికి నేను ఉండే అవకాశం నాకు లేదు కాబట్టి రాముడికి ఆతిథ్యం ఇవ్వు అని చెప్పాడు. రాముడు వస్తాడు అని అప్పటి నుండి ప్రతిరోజు ఎదురు చూస్తోంది. ప్రతిరోజు లేవటము, తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటము, ఈ రోజు రామచంద్రమూర్తి వస్తాడంటము అని అక్కడ ఉన్నటువంటి ఫలాలు సేకరించుకునేది, పుష్పాలు సేకరించేది, దారంతా శుభ్రం చేసేది, అటువైపే చూస్తూ కూర్చునేది. రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు. సంవత్సరాల పాటు ఎదురు చూసిందండి. మనకైతే సందేహం వచ్చేది, ఎన్నాళ్ళు చూస్తామయ్యా అని. కానీ గురువుగారు చెప్పారు, వచ్చి తీరతాడన్నది ఆ తల్లి నమ్మకం. అలాగే వచ్చాడు. గుర్తుపట్టింది ఆ తల్లి. వెనక నుంచి పిలిచింది. వెనుతిరిగి చూశాడు స్వామి. మనం ఇందాక చెప్పుకున్నాం, తన బాధలు తనవే. దానివల్ల ఆయన ఆదరించటం మానడు. ఆయన స్వభావం అది. తన కోసం వచ్చిన వారిని ఆదరించడంలో ఆయనకన్నా సాటి ఎవరున్నారండి? ఆవిడ దగ్గరికి వెళ్ళాట ఆయన. ఆ తల్లి మెల్లగా వస్తోంది కాబట్టి తనే ఆవిడ వైపు వెళ్ళాడు. ఆవిడ తలమించి ఆ తట్టను దించటానికి సాయం చేశాడు. ఎలా ఉన్నావమ్మా? నీ సాధనలు ఎలా జరుగుతున్నాయి? నీ తపస్సును ఫలించినట్టే కదా అన్నట్ట. ఇది అందమైన విషయం. ఎవరిని ఎలా ప్రశ్నించాలో తెలిసిన వాడట రామచంద్రమూర్తి. పెద్దలు అలా చెప్పారు. ఇక్కడ శబరి ప్రవర్తించిన తీరు, శబరి యొక్క ఈ గాథ మొత్తాన్ని ఎందరెందరో రామోపాసకులు ఎంతంత దివ్యంగానో దర్శించారు, అనుభవించారు, మనకు అందించారు. శబరి కథ పెద్దలు చెప్పిన తీరు చూస్తే రామోపాసన చేస్తే అంత లాభం దక్కుతుందని తెలుస్తుంది. పెద్దలు టివి నారాయణరావు గారు దీని మీద రాసినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక వ్యాఖ్యానం అని చెప్పాలి. అటువంటి దాన్ని ఆధారంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. దీన్ని ఆ తల్లిని అడిగాడు రామచంద్రమూర్తి, ఎలా ఉన్నావమ్మా? నీ సాధనలు ఎలా జరుగుతున్నాయి? నీ తపస్సులు ఫలించినట్టే కదా అన్నట్ట. ఎందుకంటే తపస్సులు ఫలిస్తే కదా నా దర్శనం అవుతుంది అని చెప్పినట్టే కదా, అందుకే వచ్చాను నేను అంటున్నాడు ఆయన. ఆవిడంది, రామచంద్ర తపస్సులు ఫలించాయి అని దర్శనమైంది. మా గురువుగారు నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళారు, నువ్వు వస్తావని. వారి తరపున నీకు ఆతిథ్యం ఇమ్మని నాకు ఆదేశం ఇచ్చి వారు వెళ్ళిపోయారు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చిన ఆతిథ్యం స్వీకరించు అంటోంది ఆ తల్లి. మనకిక్కడ శబరి గురించి చెప్తూ ఆవిడేదో ఎంగిలి పళ్ళు కొరికిచ్చింది, ఆవిడేదో అనాగరికులైనటువంటి ఒక వనాల్లో తిరిగేటువంటి జాతికి చెందిన స్త్రీ, ఇలాంటి ఒక భావన మన మనసులో మెదలవచ్చు మనం సినిమాల్లో చూసినటువంటి జ్ఞానం వల్ల. కానీ పెద్దలు చెప్తున్న తీరు ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుందిగా. ఆవిడ అటువంటి తల్లి కానే కాదు, మహా ఉపాసకురాలు, తాపసుల్ని సేవించినటువంటి తల్లి.
అటువంటి ఆవిడ ఎంగిలి పెడుతుందా రామచంద్రుడికి? మనం చాదస్తం అంటుంటాం కానీ నిజానికి చాదస్తం అంటే ఛాందసం అన్న మాటలోంచి వచ్చింది. ఛాందసం అంటే వేదం చెప్పింది అని అర్థం. వేదం చెప్పిందన్న మాట గొప్పదే కదా! కాబట్టి ఎంగిలి పెట్టమే మన సంస్కారం అది కాదే. ఈరోజు మనం అన్నీ మర్చిపోయి పాశ్చాత్యుల ప్రభావంలో పడి బతికేస్తున్నాం కానీ ఎంగిలి తినటం అన్నది భారతీయుల యొక్క జీవితంలో లేనే లేదు. అటువంటిది రాముడు ఎంగిలి తింటాడా? అంటే మరి అప్పుడెప్పుడో శివుడిగా ఉండగా తినడు పెట్టాడుగా కన్నప్ప అంటే రాముడిగా ఉండగా తినడు అది చెప్పారు పెద్దలు. శివుడు అంటే ఆ కథ వేరు, ఆ భక్తుడు వేరు, ఆ స్థాయి వేరు. కానీ ఇక్కడ ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాడు. ఆ తల్లి మాత్రం సామాన్యురాలా అండి? అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పెద్దలు అందిస్తున్నారు. "నీ ఆశ్రమం నాకు చూపించవా" అని అడిగాట రామచంద్రమూర్తి. "అంతకన్నా నాయనా రా" అని రాముడిని లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ ఆశ్రమం అంతా చూపిస్తోంది శబరి. ఇదిగో ఇక్కడ గురువుగారు సంధ్యావందనం చేసుకునేవారు. అక్కడ వారి అనుష్ఠానం సాగేది. వారి మడి బట్టల్ని నేనే ఆరేసేదాన్ని. ఇదిగో చూసావా ఇక్కడ ఇంకా అవి కూడా ఇంకా ఆరుతున్నాయి. అలాగే ఉన్నాయి. వారు చేసినటువంటి పూజ అప్పటిది, ఎప్పటిది, ఎంతకాలమైంది వారు వెళ్ళి. ఇప్పటికీ ఆ పూలు వాడకుండా అట్లాగే ఉన్నాయ్యా. చూడు. చూసావా వారు స్నానం చేసిన చోట ఇంకా తడిగానే ఉంది. నీటి మడుగు కనిపిస్తోందిట. చూశాడు రామచంద్రమూర్తి. ఒక అద్భుతమైన సన్నివేశం చెప్పారు పెద్దలు ఇక్కడ. ఒకసారి గురుగారు మతంగ మహర్షి ఆయన శిష్యులందరూ ఒకానొక గొప్ప పర్వం వచ్చింది. ఒక మహోదయ పర్వం అంటారది. అటువంటి ఒక గొప్ప పర్వం వచ్చిందట. సముద్ర స్నానం చేయాలి అనేది అప్పుడున్న ఒక తీర్థవిధి. 12 ఏళ్లకోసారి వచ్చేటువంటి మహాపుణ్యకాలం అది. సముద్ర స్నానం చేస్తే సప్తకోటి సముద్రాల్లోనూ సప్త సముద్రాల్లో స్నానం చేసి 3,50,00,000 తీర్థాల్లో మునిగితే ఎంత ఫలితమో అంత గొప్ప ఫలితం వచ్చే ముహూర్తం అది. సముద్ర స్నానం చేయాలి అనేది విధి. అందరూ శిష్యులు వెళ్తున్నారు. చెప్పారు శబరి నువ్వు కూడా రా అందరం వెళ్దాము స్నానం చేసి వద్దామన్నారు. అంటే అందరూ బయలుదేరుతుంటే ఇవి కనిపించింది. అందరూ వెళ్ళిపోతే పెద్దవారు గురువుగారు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి అనుకుంది. నేను రాను మీరు వెళ్ళిరండి అన్నారు. సరే వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గురువుగారికి సేవ చేసుకుంటూ శబరి అక్కడే ఉండిపోయింది. అంతా గమనిస్తున్నారు గురువుగారు. ఆయన ఈ పుణ్యకాలం రాగానే పిలిచారట శబరిని. అమ్మా అందరూ చక్కగా సముద్ర స్నానానికి వెళ్ళారు కదా మనం వెళ్ళలేదు వెళ్ళలేకపోయానని బాధ అనిపించటం లేదా అన్నట్టు ఆయన. లేదు గురుగారు మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తాను మీకు సేవ చేసుకునే ఈ భాగ్యం నాకు చాలు ఇంకా ఏ స్థానము నాకు అవసరం లేదు అని చెప్పింది. కానీ అమ్మ ఇట్లా నా దగ్గరికి రాని పిలిచారు గురువుగారు. ఆ తల్లిని దగ్గరికి రమ్మని ఆ మతంగ మహర్షి తలెత్తి ఆకాశంలోకి చూశారట. ఎట్లాంటి తపస్సు ఉండి ఆయన ఒక్కసారి దడదడ సప్త సముద్రాలు ఆకాశంలోంచి ఉత్తుంగ ప్రవాహంగా వచ్చి ఇద్దరిని తడిపేశాయి. మన సప్త సముద్రాలు అంటుంటాం. క్షీర సముద్రం, దది సముద్రం, సర్పి సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, లవణ సముద్రం అని చెప్తున్నారు. శుద్ధోదక సముద్రం. అట్లా 7 సముద్రాల కూడికతో అన్ని తీర్థాల 3,50,00,000 తీర్థాల జలము ఒక్కటే అక్కడ గురువు గారిని శిష్యురాల్ని ఇద్దరిని తడిపేశాయట. అద్భుతమైనటువంటి దృశ్యం అది. అయితే అంతకన్నా చిత్రం జరిగింది తర్వాత. గురుగారు శిష్యురాలను అడిగారు శబరి సముద్ర స్నానానికి వెళ్ళలేకపోయిన లోటు ఇప్పుడు లేదు కదా సంతోషంగా ఉందమ్మా అని అడిగాట ఆయన. తల్లి చెప్పిన సమాధానం పెద్దలు చెప్పారండి. పులకరించిపోతాం మనం. ఏం సంతృప్తి గురుగారు నాకు అది కాదు సంతృప్తి అంటూ పెద్దవారైన ఆయన చేయి పట్టుకుని మెల్లగా నడిపించి తీసుకెళ్లి ఒక అరుగు మీద కూర్చోబెట్టిందట. కూర్చోబెట్టి గురువు గారి పాదాలు రెండింటిని ఎత్తి తల మీద పెట్టుకుంది. పెట్టుకుని అప్పటికే ఆకాశంలో కురిసిన ఆ సప్త సముద్ర జలాలతో నిండిన కడవల్లోంచి నీరు తెచ్చుకుని వాటితోటి ఆ గురువుగారి పాదాలు తల మీద ఉన్నాయి. వాటికి తల మీద పోసుకుంటూ ఆ గురు పాదోదకంలో తడిసి ముద్దయిపోయి ఇప్పుడు ఆనందంగా ఉందండి గురువుగారు నాకని చెప్పిందట. అది శబరంటే. గురు పాదోదకం ముందు సప్త సముద్ర జలాలు వ్యర్థాలే అంటున్న ఆ తల్లి భక్తిని ఏమని వర్ణించగలమండి? శబరి అంటే అది. అటువంటి దివ్యమైనటువంటి గాథ ఇక్కడ మనకు కనబడుతోంది. పెద్దలు ఈ కథ చెప్తూ ఎంత పులకరించిపోయారో వారి మాటల్లో చదువుతుంటే మనకు ఆనందం వేస్తుంది.
రామభక్తి ఇటువంటి భావాల్లోంచి వచ్చింది. కాబట్టి ఆ శబరి ఈ విషయం అంతా రామచంద్రమూర్తి గుర్తొచ్చిందా అన్నట్టుగా ఆయన అన్నాడు. అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించాను, ప్రీతోస్మి, నాకు తృప్తి కలిగింది అన్నాడట. అది పరమాత్మ మనం చేసే పూజకి, మనం పెట్టే నైవేద్యానికి, మనం చేసే సేవలకి ప్రీతోస్మి అన్నప్పుడు కదా భాగ్యము అంటున్నారు పెద్దలు. రామచంద్రమూర్తి ఆ మాట చెప్పాడు. అమ్మా, నువ్వు చేసినటువంటి నువ్విచ్చిన ఈ ఆతిథ్యానికి నేను సంతృప్తున్నాయాను అని చెప్పాడు. అంతే అంతే ఆ మాట కోసం ఎదురు చూస్తోంది. నమస్కారం పెట్టింది. రామచంద్ర, నా జన్మ ధన్యమైంది, ఇక నేను బయలుపోతాను. మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏ లోకంలో ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి సేవ చేసుకోవాలి. అనుజ్ఞ ఇవ్వు నాకు, ఇక ఈ శరీరంతో నాకు పని లేదు. భారతీయుల యొక్క విశేషమైనటువంటి భావన ఇట్లాగే ఉంటుందండి. జీవితంలో పండిన కొద్దీ శరీరం అన్న దానికి ఇచ్చే విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. మహాత్ములు పెద్దల యొక్క స్థితి ఏమి, వారికి శరీరంలో ఉండటం కష్టం, మనకి శరీరం వదిలిపెట్టడం కష్టం. అటువంటి ఒక దివ్యమైనటువంటి భావాన్ని ఆ తల్లి అక్కడ చూపిస్తాడు. ఆవిడంది, రామచంద్ర, అనుజ్ఞ ఇవ్వు నాకు. నువ్వు నాకు అనుజ్ఞ ఇచ్చినట్టయితే ఇప్పుడే ఈ క్షణమే నేను నా శరీరాన్ని త్యజించి మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పింది. లక్ష్మణుడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ తల్లి వాళ్ళ గురువుగారిని ఎలా సేవించుకుందో ఆ కథంతా గుర్తొస్తే తన అన్నగారిని సేవించుకునే తీరు పట్ల ఆయనకి ఏదో పోలిక కనిపించుంటుంది. అదే భావన ఆయనది కూడా. రాముణ్ణి తలుచుకుంటే పరవశించిపోయే లక్ష్మణుడు ఉన్నవాడు లక్ష్మణుడు. బహుశా ఆ భావనలు గుర్తొచ్చుంటాయి. ఆయన చూస్తున్నాడు అక్కడ. చూస్తూ అన్నగారు ఏం చెప్తారా అని చూస్తున్నాడు. రామచంద్రమూర్తి ఆ తల్లికి అనుజ్ఞ ఇచ్చాడు. అమ్మా, వెళ్ళిరా, నీకు శుభము గాక అని చెప్పాడట. అంతే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించింది. తన యోగ శక్తితోటి అప్పటికప్పుడు యోగాగ్నిని రగిలించేదట. ఒక దివ్యమైనటువంటి అగ్ని అక్కడ ప్రత్యక్షమైంది. శబరి తన శరీరాన్ని ఆ అగ్నిలో అర్పించింది. చూస్తూ ఉండగా ఒక దివ్యమైన శరీరంతో పైకి లేచింది ఆ తల్లి. లక్ష్మణస్వామి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా ఆ తల్లి పైకి లేచి తిరిగి రామచంద్రమూర్తికి నమస్కరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. రామచంద్రమూర్తి అక్కడ ఆ తల్లికి కూడా మోక్షాన్ని అనుగ్రహించాడని పెద్దలు చెప్తున్నారు. దివ్యమైనటువంటి రామ కథలో ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు, ఇవి వింటే పాపాలు పోతాయట. వీరిని తలుచుకుంటే, ఇందాక కబంధుడు, అంతకుముందు మహర్షుల యొక్క కథల్లో మనం చూశాము. ఒక్కొక్క మహర్షితో రాముడికి వచ్చిన ఆ ఇంటరాక్షన్ ఎలా ఉందో, ఇప్పుడు భక్తులైన వాళ్ళు ఎలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారో, ఇట్లా రామచంద్రమూర్తి తన భక్తుల దగ్గరికి తానే నడుచుకుంటూ వనవాసం చేయాలంటే ఒక చోట కూర్చుంటే సరిపోయేదేమో. కానీ అటువంటి వాడు కాదు పరమాత్మ. ఎవరైతే సంవత్సరాలుగా, ఏమో యుగాలుగా తన్ని ఆరాధన చేస్తున్నారో, తన్ని ఉపాసిస్తున్నారో, వాళ్ళని అనుగ్రహించటం అన్న ఒకానొక మిష రామావతారంలో ఉంది. ఇది గమనించుకోవాలి. కేవలం రావణుని సంహరించటమే అంత చిన్న ప్రయోజనం కోసం రామచంద్రమూర్తి దిగి వస్తాడండి. అది ఆనుషంగిక ప్రయోజనం, అది కూడా ఉంది. రావణుణ్ణి సంహరించాలి, లోకాలని కాపాడాలి, తనకున్న కర్తవ్యం అనుకున్నాడు ఆయన. కానీ ఇంత కష్టపడని అవసరం లేదు. ఇంత అరణ్యాల్లోకి వెళ్ళి, ఎంతంత దూరాలు నడిచి వెళ్ళి వీరందరినీ అనుగ్రహిస్తున్నాడంటే రామచంద్రమూర్తి ఒక సులభావతారం అంటున్నారు పెద్దలు. కేవలము ఆ 2 అక్షరాలు, మామూలు మంత్రాల్లో ఉండేటువంటి ఓంకారము మరొకటి ఏమీ లేదు. రామయని బ్రహ్మమునకు పేరు. ఆ 2 అక్షరాలని స్మరించుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ, అటువంటి భక్తిని మాకివ్వయ్యా అని రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తూ గడిపేటువంటి ఒకానొక స్థితిని మనకి రామాయణం వినటం అన్న పుణ్యము అనుగ్రహించాలి అని మనం అందరం కోరుకోవాలి. కాబట్టి ఇక్కడికి అరణ్యకాండ పూర్తయింది. క్రమంగా కిష్కింధకాండలోకి ప్రవేశించబోతున్నాం. రామచంద్రమూర్తి అరణ్యకాండలో చూపించినటువంటి దయ, ఆయన యొక్క వీర్యం, ఈ రెండు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకు అర్థమైంది. రాముడంటే రాజు, రాజు అంటే కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు, దక్షుడు ఆయన. అందుకని రామరాజ్యం కావాలని కోరుకున్నాం మనం.
అటువంటి వాడి ఏలుబడిలో ఇప్పుడు మనందరం ఉన్నాము. అయోధ్యలో రామస్వామిని ప్రతిష్ఠ చేసుకుని ఎంతటి భాగ్యం ఈ దేశానికి కలిగింది. ఎన్ని వందల సంవత్సరాలు పోరాడిన తర్వాత రాముడు రాజయ్యాడు. ఆయన రాజ్యంలో బతుకుతున్న మనందరము కూడా మన జీవితాలు అటువంటి భావంలో మనం జీవించాలి. ధర్మాన్ని ఆయన అనుష్ఠించి చూపించాడు. ధర్మము చేయగలమా? ఆయన దయని కోరుకోగలము. అటువంటి అద్భుతమైనటువంటి భావనలతోటి రామచంద్రమూర్తి మనందరినీ అనుగ్రహించునుగాక అనేటువంటి ప్రార్థన చేసుకుంటూ ఇక్కడితోటి అరణ్యకాండ పూర్తయింది. మనం కిష్కింధకాండలో అద్భుతమైనటువంటి గాథ ప్రారంభం కాబోతోంది. వానరులు, వారి యొక్క వీర్యము, వారికి రాముడి పట్ల ఉన్న భక్తి, అసలైన వాడు వస్తున్నాడు. ఎట్లాంటి కథ వినబోతున్నాము. అక్కడి నుంచి క్రమంగా సుందరకాండ అటువైపు సాగిపోయే మహాద్భుతమైన రామాయణ రసవాహినిని వినటం కోసం మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.